హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే నాటుకోళ్ళ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే ఈసారి మాంసం కోసం కాకుండా గుడ్ల కోసం, అంటే కేవలం గుడ్లు అమ్ముతూనే రోజుకొక 600 రూపాయలు ఎలా సంపాదించాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనము కొంతమందికి ఒకటి ఉంటుందన్నమాట, ఈ నాటుకోళ్ళు పెంచడం వల్ల రోగాలు బాగా వస్తాయి, చనిపోతాయి, మళ్ళీ పుట్టిన ప్రతి పిల్లను బతికించుకోవడం అంటే చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియోలో చాలా మంచిగా వివరిస్తాను. కేవలం గుడ్లు అమ్ముకుంటూనే ఒక్క పిల్లను కూడా కాపాడకుండా కేవలం గుడ్లు మార్కెట్లో ఇస్తూ నెలకు 600 ఎలా రోజుకు 600 ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటగా మనము మంచి సైజు ఉన్నటువంటి పెట్టెల్ని తీసుకోవాలి. మనకు రోజుకు 600 అంటే మినిమం ఒక 40 నుంచి 50 పెట్టెలు అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు రోజుకు 600 వేసుకున్నాం కాబట్టి ఒక్కో పెట్టె ఒక్కో రోజుకు గుడ్డు పెడుతుంది. ఆ లెక్కన మనం మొదటగా 50 పెట్టెలు ఒక 5-6 పుంజులు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే మనకు ఈ గుడ్డు సైజు కొంచెం ఎక్కువగా రావాలంటే పెట్టెల్ని మంచివి సెలెక్ట్ చేసుకోవాలి. పెద్దగా ఉన్న వీటిని సెలెక్ట్ చేసుకుంటే మనకు గుడ్ల సైజు బాగా వస్తుంది. మార్కెట్లో కూడా మంచి వాల్యూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మన బాయిలర్ కోళ్ళు పెట్టినటువంటి కోడిగుడ్లే 10 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు కిరాణా షాపుల్లో. ఇప్పుడు మనము మన నాటుకోడి గుడ్లకు డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఒక 2 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మినా కానీ ఈజీగా కొంటారు అన్నమాట. అంటే 2 రూపాయలు మార్కెట్లో 15 రూపాయలు ఉంది. కాకపోతే మనకు ఒకేసారి 15 రూపాయలు పెట్టి గుడ్డు కొనరు కాబట్టి ఒక 2 రూపాయలు ఎక్కువ పెట్టేస్తే ఈజీగా కొనే అవకాశం ఉంటుంది. అంటే 2 రూపాయల కోసము ఆ బాయిలర్ కోడి గుడ్డు తినే బదులు నాటుకోడి గుడ్లు తిందామన్న ఆలోచన కస్టమర్స్కు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఒక 2 రూపాయల లాభం చూసుకొని ఈ గుడ్డు ధరను మనం నిర్ణయించుకోవాలి. ఇక ఇలా పెంచుకుంటే మనకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. మనం పిల్లల్ని తీయాల్సిన అవసరం లేదు. వివిధ రకాలైనటువంటి డిసీజ్ని మనము ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే చాలామందికి మనం పిల్లల్ని తీసి పెంచడం అనేది చాలామందికి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఓన్లీ కేవలం గుడ్ల ద్వారానే మనం ఆదాయాన్ని పొందవచ్చు. అది కూడా గుడ్లను మనం మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం కిరాణా షాపుల్లో కానీ పెద్ద హోల్సేల్ షాపుల్లో కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కన్సల్ట్ అయితే వాళ్ళకు రెగ్యులర్గా గుడ్లు అవసరం ఉంటే వాళ్ళకు ఇవ్వచ్చు. డైలీ ఒక 50 గుడ్లు మనం అమ్మితే ఈజీగా ఒక 600 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. డైలీ 50 గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు 50 కోళ్ళు ఉంటాయి కాబట్టి డైలీ ఒకటి ఖచ్చితంగా పెడుతుంది. ఆ విధంగా లెక్కేసుకుంటే మనకు 50 గుడ్లు అనేటివి డైలీ వస్తాయి. కాబట్టి ఈజీగా 12 రూపాయల చొప్పున పట్టుకున్నా కానీ ఒక 600 రూపాయలు ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ఊళ్ళో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే నాటుకోళ్ళు గుడ్లు తినే బదులు ఇవి బాగుంటాయని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అంటే మన విలేజ్లో కూడా 50 గుడ్లు అమ్మచ్చు ఈజీగా. ఎందుకంటే మనకు గుడ్లు రెగ్యులర్గా తింటుంటారు కాబట్టి ఏ ఒక్క వారమో తప్ప రెగ్యులర్గా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఆ వారాల్లో ఎక్కువగా అమ్ముకోవాలి. ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఓన్లీ గుడ్లు పెట్టించడం అనేది పొదిగే కోళ్ళను మనము ఎట్లా గుడ్లు పెట్టించాలో గత వీడియోలో కూడా చూసినాం. కాకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నాను అన్నమాట. అయితే కోళ్ళు పొదిగితే గిన
వాటిని నీళ్ళలో ముంచి బయటకు వదిలేయాలి. ఎన్నిసార్లు పొదిగితే అన్నిసార్లు నీళ్ళలో ముంచి బయటకు వదిలేస్తే అవి ఒక 2 రోజులు అట్లా చేస్తే కనుక మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఈ విధంగా మనము ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే 100% మీకు డైలీ ఒక 600 రూపాయలు అయితే ఎటు కూలీ పనికోకుండా ఏ జాబు చేయకుండా ఈజీగా డైలీ 600 అంటే నెలకు 18,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒకటి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వీటిని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. మళ్ళీ గుడ్లు కూడా ఒకే చోట పెట్టించాలన్నమాట. వాటికి అలవాటు చేయించాలి. మనము షెడ్ ఏదైతే నిర్మించుకుంటామో ఆ షెడ్ లోపలనే చిన్న చిన్న ఏమన్నా ఏర్పాటు చేసుకొని దాంట్లోనే గుడ్లు పెట్టిస్తే మనకు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే 100% మనం సక్సెస్ అయితే అవుతాం. కొత్తగా ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే నాకు కోళ్ళు పెంచడం ఇష్టం లేదు, ఓన్లీ గుడ్లు అమ్ముకొని నేను ఆదాయాన్ని సంపాదించుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.